కమాన్ కమాన్ అన్న ఒక్క నిమిషం. మొన్న పిజ్జా కర్నాలు కొట్టింది వీడే. ఏరా మొన్న మా జూనియర్స్ ని కొట్టావంట, ఇప్పుడు కొట్టరా చూద్దాం. భయ్యా 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 వద్దు భయ్యా 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 ప్లీజ్ భయ్యా భయ్యా ప్లీజ్ అర్థం చేసుకోండి భయ్యా భయ్యా ప్లీజ్. అరే ఆగండ్రా. 15 మంది ఒక్కసారి కొడితే 1 నిమిషంలో అయిపోతుంది, మజా ఉండదు. ఒక్కొక్కడు వాడిని 1 నిమిషం మీరు ఆడుకోండి, 15 నిమిషాలు ఫుల్ టైం పాస్. భయ్యా ప్లీజ్ భయ్యా. రేయ్ భయపడుతున్నాడు రా. భయ్యా ప్లీజ్ భయ్యా, నేను డ్యూటీలో ఉన్నాను, నాకు నిజంగా 15 నిమిషాలు టైం లేదు. ముగ్గురుగా వచ్చేయండి, 5 నిమిషాల్లో ఆవు కొట్టేద్దాం. భయపడుతున్నారా? ముగ్గురంటే మరీ ఈజీగా ఉంది భయ్యా, నలుగురుగా వచ్చాను, టైం సేవ్ చేయొచ్చు. మన మ్యూజిక్ లేదా కొట్టలేనన్ను. రేయ్ కొడతానికి మ్యూజిక్ అక్కర్లేదురా, మూడున్నా చాలు. భయ్యా ఇంకో 1 minute టైం ఉంది భయ్యా, ఇంకో ఇద్దరిని తీసుకురండి, కొట్టేద్దాం. సారీ నాట్ ఇంట్రెస్టెడ్. రండ్రా రా. ఏంట్రా నీ ఏడుపు? ఇందాక నీ బండి ఎవరో అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయింది, అది నీతో చెప్దామని వస్తున్నాను, నన్ను కొట్టా. ఇది మళ్ళీ తప్పించుకుందే. అయ్యా అమ్మాయి గారు వస్తుండ్రు. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? కాలేజ్ నుంచి నాన్న. వెళ్ళు. అయ్యా అబ్బాయి గురించి. బన్నీ నిన్ను అమ్మాయి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిందే, ఆ అమ్మాయి వచ్చి డబ్బులు ఇచ్చింది. ఇచ్చేసిందా? అదిగో అక్కడ ఉంది. పర్లేదే. బన్నీ చిన్న హెల్ప్ రా. ఏంట్రా? ఏం లేదురా, నా లవర్ శాంతి ఉంది, 1 వీక్ నుంచి నాతో మాట్లాడలేదురా, కొంచెం ఈ లెటర్ తీసుకెళ్లి తన బుక్ లో పెట్టువా ఒక్కసారి. ఎలా కనబడుతున్నారా నీకు? అది కాదురా, కూడా నేనే చేయాలా? అరే ప్లీజ్ రా నువ్వైతే నాగ్గా లెటర్ పెట్టేస్తారా ప్లీజ్ రా. మావా అదిగో బ్లూ చుడిదార్, అదిగో ప్లీజ్ రా. మన పార్టీయా? యా థాంక్స్. హాయ్ కాంతమ్మా. లుక్ నీ డబ్బులు నీ మొహాన్ కొట్టాను, ఇక నా జోలికి రా. ఓకే
మాటలు మాత్రం బాగా చెప్తావు, పిజ్జా మాత్రం తొక్కలా ఉంది. ఇవి నిన్నటిదా మొన్నటిదా? లుక్ మేడం, మా షాప్ లో అన్ని ఫ్రెష్ ఐటమ్స్ మీలాగా. ఏ కాదా? తిన ఎక్స్ట్రా. వెళ్తానే, లేట్ అయితే డాడీ తిడతారు. అరే మా నా లో లెటర్ వేరే అమ్మాయి బుక్ లో పెట్టారా? అమ్మాయి వెళ్ళిపోతురా. మావా నా లెటరు. లెటరేగా, రేపు చూసుకోవచ్చులే. సూపర్ సాంబార్, సాంబార్ లో మధు, నీతో మాట్లాడాలి. భోంచేసిరా. నువ్వు తిను. నాన్న, పేరు అరవింద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. మన కులంలోని పెద్ద కోటీశ్వరుడు. నీ ఫోటో చూడగానే పెళ్లి కుప్పేసుకున్నాడు. వచ్చే నెల 10న నీ పెళ్లి. వెళ్ళు. రేయ్, పెళ్లికి 20 రోజులు కూడా లేదు. ఢిల్లీలో ఉన్న మన వాళ్ళందరూ కూడా శుభలేఖలు పంపాలి. ఎవ్వరూ మిస్ కాకూడదు. ఆ పిల్ల చూడండి. నాన్న, ఇంత సడన్ గా పెళ్ళేంటి నాన్న? నేనేం తప్పు చేశాను? తప్పు చేయలేదు. రాయ్, అయ్యా, మొన్న అమ్మాయిని ఎక్కడ చూశానన్నావు? నాగార్జున సర్కిల్ దగ్గర ఎవరో కుర్రాడితో బండి మీద వెళ్ళారయ్యా. అతనికి నాకు సంబంధం లేదు నాన్న. ఆ రోజు పిజ్జా హట్ లో. ఏ సంబంధం లేకుండా నీ బుక్ లోకి లవ్ లెటర్ అలా వచ్చింది? నిజంగా నాన్న, నాకేం తెలీదు. నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్. వయసు వచ్చిన పిల్లని ఎందుకు రాలా కొడతావు? నువ్వు మధ్యలో తల దూర్చకు. మన కులంలోంచి ఎవడైనా బయటికి పోతే ఒక్క ఓటే పోతే, కానీ నా కూతురే బయటికి పోతే దీని ఒక్క ఓటు నా 1,00,000 ఓట్లకి ఎఫెక్ట్ అవుద్ది. నాన్న, నేను చెప్పేది. నర్మయ్, పెళ్లి జరుగుతుందంతే. నీ చదువు గిదువు అంతా బంద్. మధు, ఇంతకాలం కష్టపడి చదివిందంతా వేస్టా? అదంతా కాదే, ఆ లెటర్ ఎవడు పెట్టాడో గాని వాడు గనక దొరికితేనా. డాక్టర్ అమ్మలందరూ కలిసి మీటింగ్ పెట్టారేంటి? ఏ పెంటమ్మా లే, ఏ బండమ్మా జరుగు. అత్తమ్మ సింగ్. ఏ కాంతమ్మా, నేను బై మిస్టేక్ ఒక లెటర్ నీ పుస్తకంలో కలిసిపోయింది. అది నీకు కాదు, శాంతికి. తనకి ఇచ్చే. విజయ్ ఇచ్చాడు. థ్యాంక్స్. ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఏంటో చెప్పేది? నా జీవితం మొత్తం నాశనం చేశావు. ఈ పెళ్లి జరిగితే నువ్వు నా శవాన్ని చూస్తావు. అప్పుడు తెలుస్తుంది నువ్వెంత పెద్ద తప్పు చేశావో. ఏ నిజంగా ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నా వల్లే నీ చదువు అయిపోతుందంటే నీ పెళ్ళి ఆపే బాధ్యత నాది. ఇట్స్ అ ప్రామిస్. రే మామ, టెన్షన్ పడక. పెళ్లి చేయడం కష్టం గాని పెళ్లి అప్పుడు అంతసేపు ఇందుకీ పెళ్ళికొడుకు ఎవరా? ఎవడో డీసీపీ అరవింద్ అంట. డీసీపీ అరవిందా? వద్దురా, వాడు అసలు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట. రే మామ, నలుగురు కాలేజీ స్టూడెంట్స్ కొట్టినంత ఈజీ అనుకుంటున్నావా? ఆ డీసీపీ గన్నని పెన్నా వాడతాడట్రా. అరే మామ, సూపర్ ఐడియా రా. ఆ డీసీపీకి ఎయిడ్స్ ఉందని చెప్దామా? మీ అవుట్డేటెడ్ ఐడియాస్ అన్ని ఆపుతారా? హలో సార్, డీసీపీ అరవిందా సార్? యా, స్పీకింగ్.
సార్ నా పేరు బన్నీ సార్. సార్ నేను మిమ్మల్ని ఒకసారి పర్సనల్ గా కలవాలి సార్. అరే మామ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడాలో తెలీదు, కానీ పెళ్లి మాత్రం ఆపాలి, అదొక్కటే తెలుసు. మావా ఎరా మావా, ఏదైనా తేడా జరిగితే డౌట్ లేదురా, డెడ్ బాడీయే. భయపడకరా, నీకేం జరగదు. నేను చెప్పేది నా గురించి కాదు, నీ గురించి రా ఎదవా. ఇదంతా నీ వల్లే దరుద్దుడా. ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, సార్ వస్తారు. సరే. తేడా వస్తే మిస్డ్ గాలి. మార్నింగ్. ఆ ఓల్డ్ సిటీ గ్యాంగ్ ఎక్కడ? నువ్వు సార్ ఫోన్ చేసింది వాట్ ఫర్? నిన్న మాట్లాడాలని ఫోన్ చేశాను కదా సార్. ఓ బన్నీ. ఎస్ సార్. సిట్ సిట్ సిట్. వాట్స్ ద మ్యాటర్? సార్ అది మధుమతిని పెళ్లి చేసుకోబోయేది. ఎస్ ఆఫ్ కోర్స్ నేనే. ఏంటి విషయం? సార్ అది అది కమ్ ఆన్ మ్యాన్, టైం లేదు. సార్ ఈ పెళ్లి జరగకూడదు సార్. వాట్? ఏమన్నా ఏమన్నా వై ఏమన్నా? కమాన్ టెల్ మీ, కమాన్ టెల్ మీ, ఎందుకు జరగకూడదు? కమాన్ 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 టెల్ మీ, టెల్ మీ. నా పెళ్లి ఆపాలనుకుంటున్నావా? యు వాంట్ టు స్టాప్ మై మ్యారేజ్? నో 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 నో. అసలు ఎందుకు అలాగన్నా? వై డిడ్ యు టెల్ మీ దట్? అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? కారణం ఉండాలి కదా. చెప్పు, కారణం ఉండాలి కదా, చెప్పు. చెప్తావా లేదా? నేను మధుమతి ఒకరికొకరు ప్రేమించుకున్నాం సార్. ఏం చేస్తుంటావు నువ్వు? వాట్? పిజ్జా డెలివరీ. పిజ్జా డెలివరీ బాయ్? ఓ షట్ షట్. హే హే, అమ్మాయి రేంజ్ ఏంటో తెలుసా నీకు? యు నో మై స్టేటస్. ఆ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను, మహారాణిలా చూసుకుంటాను. కానీ నువ్వు షట్ షట్. హే లుక్, నువ్వు ఏమైనా చెప్పు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. గో గో. చేసుకోండి సార్, మీరే చేసుకోండి సార్. కానీ మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే నా మధుమతి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నెక్స్ట్ డెలివరీ టైం అవుతుంది. ఓకే.